నాయకత్వంలో అప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వ హయాంలో వారి మంత్రిగా ఉన్నారు. భద్రాచలం ప్రతి సంవత్సరం వచ్చే వరదల నుండి భద్రాచల పట్టణాన్ని కాపాడే ఉద్దేశంతో అప్పట్లో చంద్రబాబు గారి హయాంలో రామాలయం చుట్టుపక్కల మొత్తం మునుగుతా ఉంటుంది. దానికి శాశ్వత పరిష్కారంగా అప్పుడు కరకట్ట నిర్మించారు. దానివల్ల ప్రతి ఏటా వచ్చే గోదావరి రామాలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో రాకుండా ఉండేది. తర్వాత సుభాష్ కాలనీ, శాంతినగర్, కొన్ని కాలనీలు కూడా మళ్ళా చుట్టూ వాటర్ కరకట్ట అసంపూర్తిగా ఉండటం వల్ల మళ్ళా ఈ కాలనీలన్నీ కూడా మునిగిపోవడం జరుగుతా ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకుని తుమ్మల నాగేశ్వరరావు వారు ముందు చూపుతోటి ఈ ప్రభుత్వం వచ్చినాక వెంటనే వారు చొరవ చూపించి మిగిలిన కరకట్ట నిర్మాణాన్ని చేపట్టారు. ఈ కరకట్ట నిర్మాణం వల్ల రాబోయే కాలంలో భద్రాచలం పట్టణం మొత్తం కూడా శాశ్వతంగా ఎలాంటి వరద వచ్చినా, ఎలాంటి వరద ముప్పు వచ్చినా కూడా తట్టుకునే విధంగా ఒక్క చుక్క కూడా భద్రాచలం పట్టణానికి నీళ్లు రానికుండా తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవ చూపారు. వారికి ఈ ప్రాంత ప్రజలు కానీ భద్రాచలం ప్రజలందరూ కూడా మేము ఎంతో రుణపడి ఉంటాం. పరిస్థితులు మీరు చెప్పండి. మీరు రైతుగా ఉన్నారు. ఈ కరకట్టల వల్ల ఉపయోగమైంది, రైతాంగానికి మేలు జరగాలంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు? నా పేరు మోహన్ రావు అండి. కొండవెట్టి రైతుని. 20 ఎకరం ల్యాండ్ ఉంది. 10 సంవత్సరాలు ఏ పైరు వేసినా గోదావరి బాగా పోతుండేది. 22 సంవత్సరం వచ్చిన గోదావరి కూడా నా బత్తాయి, శ్రీగంధం, మూలగా వేసాను 10 ఎకరాలు. మొత్తం స్మాష్ అయిపోయింది. 35 లక్షల వచ్చింది. ఈ కరకట్ట వల్ల నిరుడు ఇవేడు అంటే 24-25 సంవత్సరం కూడా నీళ్లు రాకపోవడం వల్ల వ్యవసాయం బాగానే ఉంది. ఇక్కడ ఒక 300 ఎకరానికి సుమారు ఈ కరకట్ట వల్ల నీటి నుంచి ఎఫెక్ట్ లేకుండా, పది నుంచి ఎఫెక్ట్ లేకుండా బాగా ఉంటుంది. వ్యవసాయం కూడా భాషలో బాగానే ఉంది. ఇదంతా కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు అప్పుడు చొరవ తీసుకుని కొంత పూజ చేశారు. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన శాసనం పూర్తిగా చేసింది. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు వచ్చిన తర్వాతనే మళ్ళీ స్కూల్ అందుకొని